అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న అంటే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఇండియా అయితే గెలిచింది. సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇండియా అంటే బీసీసీఐ ఇండియన్ స్క్వాడ్ అయితే అనౌన్స్ అయితే చేసింది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ కి. నిజంగా ఇంగ్లాండ్ తో గెలవాలంటే సిరీస్ ఇండియన్ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి, అవును కదా. కానీ ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏమంటే బీసీసీఐ స్క్వాడ్ అయితే అనౌన్స్ అయితే చేసింది. కానీ మీడియా లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టేసింది, ఇది ఇండియా స్క్వాడ్ అని. ఇది కొంచెం డిస్కషన్ చేసే మ్యాటర్ అయితే అయ్యింది, చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే యంగ్ క్రికెటర్స్ ని బీసీసీఐ తొక్కేస్తోంది, యంగ్ క్రికెటర్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా అది ఎలా సీనియర్స్ కి ఛాన్స్ ఇస్తారు, యంగ్ క్రికెటర్స్ కి చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుందని అయితే చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ముగ్గురు ప్లేయర్స్ చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నా, చాలా బాగా ఆడుతున్నా కూడా ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది క్వశ్చన్ అయితే చేస్తున్నారు. నిజంగానే బీసీసీఐ ఈ ముగ్గురు ప్లేయర్స్ కి అన్యాయం చేస్తుందా లేదనైతే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. అవును కదా. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా అంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా సెలెక్ట్ అయితే చేశారు, అవునా కదా. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రోహిత్ శర్మని ఎందుకు ఆడిస్తారంటే విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలా అంటే చాలా సూపర్ బ్యాటర్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు, చాలా అంటే చాలా రన్స్ అయితే కొట్టాడు, అవును కదా. రికార్డ్స్ అయితే ఉన్నాయి కాబట్టి విరాట్ కోహ్లీని సెలెక్ట్ అయితే చేశారు, దీంట్లో తప్పు లేదు, అవును కదా. ఇక్కడ 2027 వరల్డ్ కప్ లో ఛాన్స్ రావాలని అంటే రోహిత్ శర్మని 2027 వరల్డ్ కప్ లో ఆడించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రోహిత్ శర్మని అయితే సెలెక్ట్ అయితే చేశారు. దీంట్లో కూడా ఎలాంటి తప్పు లేదు, అవును కదా. ఇక్కడ మెయిన్ ఎవరికి అన్యాయం జరిగిందంటే అది ఫస్ట్ ప్లేయర్ వచ్చి యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ లాస్ట్ 3 ఓడిఐస్ లో 2 సెంచరీలు కొట్టాడు. 3 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు అయితే కొట్టాడు. 3 ఇన్నింగ్స్ లో కలిపి 234 పరుగులు అయితే కొట్టాడు. ఒక యంగ్ క్రికెటర్ సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ కి కావాల్సిన ఒక ఫ్యూచర్ బ్యాటర్ అని చెప్పొచ్చు యశస్వి జైస్వాల్. లాస్ట్ సెంచరీ కూడా కొట్టాడు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ ఓడిఐలో, అయినా కూడా పక్కన పెట్టారు. దీనికి రీజన్ ఏమంటే అసలు జైస్వాల్ ఆడింది విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్ ప్లేయర్ గా అయితే ఆడాడు, అవును కదా. విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు యశస్వి జైస్వాల్ని అయితే పక్కన పెట్టేశారు. కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్యాటరే, అవును కదా. కానీ ఈ రోజు ఫిట్నెస్ టెస్ట్ అయితే జరుగుతుంది విరాట్ కోహ్లీకి, అవును కదా. 22 విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ లో ఫెయిల్ అయితే యశస్వి జైస్వాల్కి మళ్ళీ ఛాన్స్ అయితే వస్తుంది. ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నావు బ్రో? విరాట్ కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అవ్వడమా? ఇది జరుగుతుందా? ఇది జరిగే పనేనా? ఇది జరిగే పని అయితే కాదు, అవునా కదా. ఇంకో ప్లేయర్ ఎవరంటే అది రుతురాజ్ గాయక్వాడ్. రుతురాజ్ గాయక్వాడ్ ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు మీరు? డొమెస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో సూపర్బ్ బ్యాటింగ్ ఆడాడు. 413 పరుగులు అయితే చేశాడు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఏ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏ శ్రీలంక ఏ ట్రై సిరీస్ లో 5 ఇన్నింగ్స్ లో 274 పరుగులు అయితే చేశాడు. ఇంకేం చెయ్యాలి? యశస్వి జైస్వాల్ తర్వాత రుతురాజ్ గాయక్వాడ్ ఇంకా ఎలా నిరూపించుకోవాలి? సెలెక్టర్స్ ఇంక ఏం చేస్తే సెలెక్టర్ వీళ్ళని సెలెక్ట్ చేస్తారు అని అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు, అవునా కదా. ఏం చేసేకయ్యలేదు ఇక్కడ. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి యశస్వి జైస్వాల్ తర్వాత రుతురాజ్ గాయక్వాడ్ ని పక్కన పెట్టాలి. పెట్టుకుంటే కుదరదే, అవునా కదా. క్రికెట్ లో రూల్స్ మారిపోయి 11 మంది కాకుండా 13 మంది ఏమన్నా ఉంటే అప్పుడు యశస్వి జైస్వాల్ కి రుతురాజ్ గాయక్వాడ్ కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇది ఎలా కుదురుతుంది, అవునా కదా. మెయిన్ గా బీసీసీఐకి యశస్వి జైస్వాల్ ని రుతురాజ్ గాయక్వాడ్ ని సెలెక్ట్ చేయాలని అనిపించినా కూడా సెలెక్ట్ చేయడానికి ప్లేస్ లేదే, అవునా కదా. యశస్వి జైస్వాల్ అన్న ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ రుతురాజ్ గాయక్వాడ్కి మాత్రం ఛాన్స్ అయితే రాదనే చెప్పొచ్చు. ఎందుకంటే అది గంభీర్ ఇండియన్ టీమ్ కి హెడ్ కోచ్ గా పనిచేసినంత కాలం రుతురాజ్ గాయక్వాడ్కి ఛాన్సులు అయితే రావు. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనికి తర్వాత గౌతమ్ గంభీర్కి చాలా అంటే పడదు, వాళ్ళకి మంచి రిలేషన్ లేదు కాబట్టి. అదే కాకుండా మహేంద్ర సింగ్ ధోనికి చాలా రిలేషన్ ఉంది కాబట్టి రుతురాజ్ గాయక్వాడ్కి మహేంద్ర సింగ్ ధోని అంటే మీద పగ తీర్చుకోవాలనే గౌతమ్ గంభీర్ రుతురాజ్ గాయక్వాడ్కి ఛాన్స్ అయితే ఇవ్వడం ఇది అందరికీ తెలిసిండేదే, అవును కదా. ఇక థర్డ్ ప్లేయర్ ఎవరంటే అది మొహమ్మద్ సిరాజ్ ఏం తప్పు చేశాడు బ్రో? ఇంకో చెప్పేది మర్చిపోతే రుతురాజ్ గాయక్వాడ్ లాస్ట్ సౌత్ ఆఫ్రికాతో 105 కొట్టాడు, నాట్అవుట్ గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ రుతురాజ్ గాయక్వాడ్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొడుతున్నా కూడా ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు మీరు?
అని బీసీసీఐని అయితే కడిగేస్తున్నారు. ఇంకా కొంతకాలం యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వెయిట్ చేయాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ థర్డ్ ప్లేయర్ వచ్చి మొహమ్మద్ సిరాజ్. మొహమ్మద్ సిరాజ్‌ని ఎందుకు పక్కన పెడుతున్నారు? సెలెక్టర్స్‌కి బుద్ధుందా లేదా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మొహమ్మద్ షమి తర్వాత జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి చాలా అంటే చాలా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు చాలా కాలం ఇండియన్ టీమ్‌కి. అవునా కదా? నిజంగా చెప్పాలంటే మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ ఓడిఐ మ్యాచ్ ఆడింది ఎప్పుడు? అది న్యూజిలాండ్‌తో జనవరిలో అయితే ఆడాడు. దాని తర్వాత ఐపీఎల్‌లో కూడా మోస్ట్ డాట్ బాల్స్ ఏసాడు. సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అవును కదా! కానీ సెలెక్టర్స్ మాత్రం మొహమ్మద్ సిరాజ్‌ని కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తున్నారు. లాస్ట్ సీరీస్‌లో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సీరీస్‌లో కూడా ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతోంది? పోయి గుర్నూర్ బ్రార్‌కి ఎలా ఛాన్స్ ఇస్తారు బ్రో? అవునా కదా! గుర్నూర్ బ్రార్ ఏమన్నా ఐపీఎల్‌లో పెద్ద పెర్ఫార్మన్స్ ఏమన్నా ఇచ్చాడా? డొమెస్టిక్ మ్యాచెస్‌లో విపరీతంగా కుమ్మి పారేసాడా? లేదే. నిజంగా చెప్పాలంటే గుర్నూర్ బ్రార్‌కి ఛాన్స్ ఇచ్చే బదులు అది ప్రిన్స్ యాదవ్ కన్నా ఛాన్స్ ఇచ్చుంటే అది ఓకేలే పర్లేదు. ప్రిన్స్ యాదవ్‌కి ఛాన్స్ ఇచ్చారు. మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఐపీఎల్‌లో పెర్ఫార్మన్స్ చేసాడు. డొమెస్టిక్‌లో సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఓకేలే పర్లేదు అని అయితే అనుకోవచ్చు. అవును కదా! నువ్వు ఎట్ట చూసినా కూడా గుర్నూర్ బ్రార్ కన్నా ఇక్కడ ప్రిన్స్ యాదవ్ చాలా అంటే చాలా మంచి ప్లేయర్. అలాంటి 30 ఏజ్ ఉన్న ఎవరు ప్రిన్స్ యాదవ్‌నైతే పక్కన పెట్టేశారు. ఎలా పక్కన పెడతారు మీరు? మెయిన్ మొహమ్మద్ సిరాజ్‌ని ఎందుకు పక్కన పెట్టేశారు? ఒక హైదరాబాద్ బౌలర్‌ని, సూపర్బ్ బౌలర్‌ని అని చాలామందైతే క్వెషన్ అయితే చేస్తున్నారు. ఏం చేసేయలేదు. ఇక్కడ మొహమ్మద్ సిరాజ్‌కి ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకోటేమంటే జాస్‌ప్రీత్ బుమ్రాకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? ఐపీఎల్‌లో పెర్ఫార్మన్స్ లేదు. ఇక్కడ ఓడీఐలో అంటే ఇంగ్లాండ్‌తో సీరీస్‌కి ఇండియన్ స్క్వాడ్‌లో ఎందుకు సెలెక్ట్ చేశారనైతే చాలామందైతే అడుగుతున్న క్వెషన్. ఇక్కడేమంటే జాస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో కొట్టించుకున్నంత మాత్రాన జాస్‌ప్రీత్ బుమ్రా వరస్ట్ బౌలరు అనడానికి కుదరదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బౌలర్. అవునా కదా! అసలు జాస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఇండియా స్క్వాడ్‌లో ఉండాల్సిన ప్లేయర్ ఉండనే ఉండల్ల. జాస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో కొట్టించుకున్నాడు. ఎకానమీ చాలా ఉంది. అంటే జస్‌ప్రీత్ బుమ్రాని పక్కన పెట్టే కుదరదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బౌలర్. కానీ గుర్నూర్ బ్రార్‌కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? మొహమ్మద్ సిరాజ్‌కి ఎందుకు అంత రస్ట్ అవసరమా? మరంత పెద్ద రస్ట్ అయితే మొహమ్మద్ సిరాజ్‌కి అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే యశస్వి జైస్వాల్‌కి తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌కి అన్యాయం అయితే జరుగుతోంది. కానీ న్యాయం జరిగేదెలా? అక్కడ ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. ఏం చేసేకైతే అయ్యేది లేదు. ఇంకా కొంతకాలం తర్వాత వాళ్ళకైతే ఛాన్స్ అయితే రావచ్చు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.